అనుకూలకు కూడా మోడీ మీద ఒక చిరాకు ఉంది. ఇష్యూ బేస్డ్ గా రెస్పాండ్ అవ్వడు, ప్రెస్ మీట్లు ఎట్లాగో పెట్టడు, దాన్ని వీళ్ళు కూడా అంగీకరిస్తారు, ఎందుకంటే ప్రెస్ అంతా వామపక్ష భావజాలంతో ఉంది కదా. అలాంటి సందర్భంలో తన వెర్షన్ ఏంటో తెలియదు, మనకి బాతులు అన్ని మాట్లాడలేదు కాబట్టి అతని వెర్షన్ ఏంటి, ఈ టాపిక్ రైజ్ అవుతుంది, బీజేపీ వాళ్ళు ఈయన డిఫెండ్ చేసుకొస్తున్నారు, మోడీ వెర్షన్ ఏంటి ఆవిడికి తెలియదు. కాబట్టి మోడీ ఇట్లాంటి సెల్ఫీ ఇదే తనంతట తన వెర్షన్ చెప్పాలి ప్రతి దానికని బీజేపీ సపోర్టర్లు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు మోడీ అది బిగిన్ చేశాడు, ఒక రకంగా ఈయన కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు అంతే. ప్రధాని కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రులు కూడా ఇలా అయితే బెటర్ ఏమో. ఆల్రెడీ కేజ్రీవాల్ చేస్తానే ఉంటాడు, చేస్తారు. అవును అవును, అంటే మనం యోగి వీళ్ళందరూ దిగాలి అట్లాగా. ఏముంది ఇప్పుడు తమిళనాడు విజయ్, లేదంటే ఇక్కడ రేపు ప్రతిపక్షం బిగిన్ చేసింది అనుకోండి, సచ్చినట్టు అధికార పక్షం చేద్దే. కేటీఆర్ ఏ వాడుతుంటాడు కదా, వీళ్ళు చేస్తుంటాడు కదా, ఆయన స్పందిస్తారు ముందు ట్విట్టర్ లో కంప్లైంట్లు కూడా స్పందిస్తారు. ఒక రకంగా మంచి కేసీఆర్ కి అదే నచ్చదు, నువ్వు ఎంతసేపటికి ట్విట్టర్ గా అడిగి రోడ్ లో తిరిగి అంటాడు ఆయన. కానీ ఒక గుడ్ సైన్ వైపు వెళ్తున్నారా? లోకేష్ కూడా స్పందిస్తుంటాడు కదా. అవును అంతే, ఒక రకంగా రైట్. చూద్దాం మొత్తం.